హే గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే January 2026, డేట్ వచ్చేసి January 14 అండ్ అందరికీ హ్యాపీ పొంగల్. రేపు సంక్రాంతి గాయస్. సో ఈరోజు హ్యాపీ పొంగల్. మన గెటప్ చూడొచ్చు మీరు, పంచ కట్టుకున్నాం ఈరోజు. సో ఇట్లానే పైకి వెళ్ళబోతున్నాం గాయస్. చూద్దాం, అందరి రియాక్షన్స్ కూడా చూపిస్తాం మీకు. ఈ బ్లాగ్ అయితే మస్తు క్రేజీ ఉంటుంది. అంతా కైట్ ఫ్లయింగ్, అందరు పబ్లిక్ రియాక్షన్, ఇంకా మన ఏరియాలో ఏమేమి జరుగుతుంది ప్రతి ఒక్కటి చూపిస్తాం గాయస్. లెట్స్ గో. గాయస్, బిల్డింగ్ పైకి అయితే వచ్చేసిన, కైట్స్ అయితే ఏం ఎగరట్లేవు అసలు. వాళ్ళు కూడా మన కోసం మంచి ట్రెడిషనల్ సాంగ్ పెట్టినారు. చూద్దాం ఏమవుతుందో. కైట్స్ అసలు ఎగరట్లేవు గాయస్. మీరు ఏం చేస్తున్నారు గాయస్? అసలు బిల్డింగ్ పైకి రండి గాయస్, అందరం ఎగరేద్దాం. ఎగరేసి 3 days అంటే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం. సో గాయస్, మనమైతే బిల్డింగ్ పైకి వచ్చినాము. మన బాయ్స్ కూడా అందరికనే ఉన్నారు, మనకంటే ముందే వచ్చి రెడీ అయి ఉన్నారు. చూడొచ్చు, కైట్స్ అసలు ఎగరట్లేవు గాయస్ పైన అయితే. 2024 తర్వాత అసలు ఎగరట్లేవు. ఏం చేస్తున్నారు గాయస్ మీరు ఇంట్లో? అందరు బిల్డింగ్ పైకి వచ్చేసేయండి. అసలు కైట్స్ లేవు గాయస్. January 14 అంతా అస్సలు ఇలా ఉండదు గాయస్. అందరికి హ్యాపీ భోగి. ఈ భోగితో మీ సాడ్నెస్ అంతా మంటలో కలిసిపోయి ఇప్పుడు ఓన్లీ మీ గుడ్నెస్ అంతా మీకు మంచి జరగాలని కోరుతున్నాం గాయస్. అండ్ అందరికి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఫ్యూచర్ గాయస్. వాడిని మీరు గుర్తుపడతారు, మనకి చాలా హెల్ప్ చేస్తాడు కైట్స్. అప్పుడు డాన్స్ చేస్తుంది చూడండి. సో గాయస్, ఇప్పుడు మనం కైట్ ఫ్లయింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. చూడవచ్చు మాకు ఎంత ఎంత ఎగిరిపోతున్నాం. ఎగిరిపోయింది గాయస్. చిరాకు ఉంది కైట్ అయితే. మధ్యలో ఒక నాయకుడు ఫస్ట్ గైడ్ అయితే ఎప్పుడు మన దగ్గర చేస్తుందిరా. కిరాక్ ఉంది కైట్ అయితే, కిరాక్ కైట్. ఊకి కట్ అవుతుంది గాయస్. మనది ఎంత చుట్టూ చూడండి గాయస్. చూడండి, తాతలాగానే ఉండదు గాయస్. నాకైతే సేమ్ మా తాత గుర్తొచ్చింది గాయస్ వీడిని చూడగానే. మా తాత కూడా సేమ్ అట్లనే పంచ కట్టుకుంటుండే గాయస్. చూడవచ్చు మీరు, బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది గాయస్. మా తాత సేమ్ తాతనే గుర్తొచ్చింది వీడిని చూడగానే. సో గాయస్, ఇప్పుడు అందరినీ అదే లంచ్కి వెళ్ళినారు గాయస్. చూడండి, బిల్డింగ్స్ ఇందాక చాలా ఫుల్ ఉండే, ఇప్పుడే మొత్తం ఎంటీ. సో గాయస్, ఇప్పుడైతే మన వరుణ్ అయితే ఎగరేస్తుండు, గుడ్ ఎగరేస్తుండు. ఎక్సలెంట్ ఉంది కైట్ అయితే, పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ గాలిలోకి ఎగిరింది గాయస్ మన కైట్ అయితే. అని చూద్దాం, లెట్స్ సీ, వెయిట్ అండ్ వాచ్ ఎవరు గెలుస్తారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ కైట్స్ ఎగురుతున్నాయి గాయస్ ఇందాక దాన్ని కంపేర్ చేస్తే. చూడవచ్చు, వరుణ్ ఇక్కడ సైడ్ ఎగిరేస్తున్నాడు. ఆ బ్లాక్ అవుట్ వస్తున్నాడు గాయస్, బ్లాక్ అవుట్ వస్తున్నాడు. వాడు తీసి కొట్టుకొని పోదాం అనుకుంటుంది కదా ఆ బ్లాక్ కోడ్ అయితే. గాలి ఉన్నట్టే ఉంది కానీ లేదంటున్నాడు గాయస్ వరుణ్ అయితే. స్టాండర్డ్ లేదు, టైట్ లేదు, కైట్ కింద పడిపోతుంది అంటున్నాడు.
జస్ట్ నామకే వచ్చి ఎగిరిందంటే ఎగిరింది అన్నట్టు ఎగురుతున్నాయి గైస్, కానీ గాలి అంత లేదు గైస్. ఇప్పుడు కైట్స్ ఎక్కువైపోయాయి గైస్, ఇప్పుడు కొంచెం ఎక్కువ కాలం అయింది. చూడొచ్చు ఇక్కడ వేస్తున్నాడు బాయ్, మన బాయ్ ఇక్కడ వచ్చేసేసాడు, పైకి వెళ్ళి వేసాడు గైస్. డీలిడుస్తున్నాడు మన కింది కైట్ ఎగ్గుడు పెయింట్స్ పడ్డది, అయినా రాంగ్ పెయింట్ చేశాడు. అసలు నీళ్ళు ఇవ్వడం లేదు వరుణ్. మళ్ళీ మన మంజ మొత్తం పోతుంది అనుకో, నీళ్ళు ఇడుస్తలేదు అనుకుంటా గైస్. గుట్టే మంజ మనది ఇడవాలి, అసలు ఇడుస్తలేడు మన వరుణ్ ఎందుకో. చూడొచ్చు ఇక్కడనే ఉంది ఇప్పుడు అయితే మన దారం కూడా పెయింట్స్. ఉంది గాయస్, పెయింట్స్ కట్ చేసిండు. చూడండి గాయస్, అక్కడ బ్లాక్ కలర్ది పోతుందా వరుణ్, ఇందాకే కట్ చేసిండు. చాలాసేపు అయింది, అది గుడ్డ మంజ కదా, గుడ్డ మంజతో డీలిడ్స్ కట్ చేయాలంటే అది కొంచెం కష్టం గాయస్. ఇట్స్ ఓకే, అయినా కట్ చేసిండు. చూడండి గాయస్, ఇప్పుడు ఎల్లో వాడు వచ్చిండు ఇక్కడ, కిందికి వెళ్ళి కీచి కొడదాం అనుకుండు. పెయింట్స్ అయితే పడ్డది గాయస్, అటు చెయ్యి కాడ వేసి గుంజుకొని పోతుండు ఎల్లోవాడు. ఇక్కడనే పడ్డది పెయింట్స్, మనకైతే దూరం ఉంది, మన లూజ్ అయిపోయింది గాయస్. ఈ ఎల్లోవాడు పెయింట్ చేసిండు మనకైతే ఏమో అక్కడ కింద వైట్ది పోయింది గాయస్. మంది కట్ అయిపోయింది. చూడొచ్చు మంది అయితే కట్ చేసిండు. మళ్ళీ ఒకటి 2 కైట్లు కట్ చేసిండు గాయస్ ఎగ్గుడ్డుతోని. కొట్టినాడు, కొడితే ఆ కొట్టు నాన్ స్టాప్. చూడొచ్చు గాయస్, మంది కోషిష్ చేసిండు. 3 కైట్స్ కట్ చేసిండు గాయస్, గొట్టె మంజతో 3 కైట్స్ గాయస్. డీల్ ఎడిస్తే చాలాసేపు పెంచి పడుతుంది. సో కీచి కొట్టంగానే చూసారు కదా గాయస్, ఇందాక తాకంగానే కట్ అయింది. చెప్పాలంటే వరుణ్ నాకంటే ఎక్సలెంట్ ఎగరేస్తాడు గాయస్. పతంగ్ బాజీలో కింగ్ అంటే వరుణే గాయస్. మీరు నిన్న నా కైట్ చూసి నేను ఎగరేస్తే మంచిగా అనుకోకండి, వరుణ్ చాలా ఎక్సలెంట్ గాయస్. ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు అన్నా సరే నేను ఖచ్చితంగా వరుణ్ అనే చెప్పగలుగుతాను, ఎందుకంటే అంత ప్రో గాయస్. చిక్కు అయిందంట గాయస్, మాంజా చిక్కు పడ్డది. ఇప్పుడు మన బబ్లన్న అయితే చిక్కు తీస్తుండు. చిక్కుడు తీసేదానిలో బబ్లన్న చాలా ఎక్స్పర్ట్ గాయస్. చిన్నప్పటి నుంచి ఏ చిక్కు పడ్డా మనకి బబ్లన్ననే తీసిస్తాడు. నేనైతే చాలా చిక్కులు చేసిన గాయస్, చిక్కులు తీయడం కూడా నాకు బబ్లన్ననే నేర్పించాడు. చూడండి ఎక్స్పర్ట్ గాయస్, నేను మీకు లైవ్లో చూపిస్తే ఎంత మంచిగా తీస్తాడో. ఇప్పుడు గుంజుకుంటుండే గాయస్ పోయి చూడవచ్చు. బబ్లన్న అయితే చిక్కు తీసేలా నంబర్ 1 గాయస్, చాలా మంచిగా తీస్తారు గాయస్ చిక్కులు, అసలు ఎక్స్పర్ట్. తీసేసేసి బబ్లన్న ఎవరు తీసారు చిక్కు, బబ్లు బాయ్. వీరెవరో పిల్లలు ఎగరేస్తున్నారు గాయస్. వరుణ్ అయితే పిల్లలను కూడా వదిలాడు. నిన్న ఒక డైలాగ్ కొట్టిండు కదా గాయస్, సంక్రాంతికి పిల్లడైనా ముసలోడైనా ఇవ్వండి వదలొద్దు అన్నాడు, గుర్తుందా గాయస్? చూడండి గాయస్, ఇప్పుడు మన కైట్ అయితే అక్కడ క్లియర్గా కనిపిస్తలేదు, ఎందుకంటే స్కై కలర్ ఉంది కదా గాయస్. అది కీచుకొట్టి ఇటు వరకు వచ్చింది గాయస్. చూద్దాం ఏం చేస్తాడో. పోతుంది గాయస్ అంత దగ్గరికి. రే 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 చూడొచ్చు గాయస్, అప్పుడే వీని దగ్గరకు వచ్చేసి వాడు దింపుకొని గాయస్ వాడు ఇడిచి కొంచెం కన్నాల కాడ ఉంటే మనది పోతుంది. కొంచెం డీల్ ఇడిచి సెట్ చేసి మళ్ళీ కీచి కొడుతుందంట గాయస్. చూడవచ్చు ఈ ఎగ్గుడ్డు అయితే మనదే. ఈసారి డీల్ ఇడుద్దాం అనుకుంటుండు గాయస్ వరుణ్, ఎందుకో డీల్ ఇడుస్తుండు గాయస్. ఫస్ట్ టైం అంటే ఇందాక పెయింట్స్ అయితే పడ్డది గాయస్, పిల్లలకి వేసిండు. వాళ్ళు అయితే చాలా మంది యూజ్ చేస్తారు గాయస్. వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారోనేమో, పిల్లలు అనుకున్నాం కానీ వాళ్ళందరూ చాలా మందిని యూజ్ చేస్తున్నారు గాయస్ ఇక్కడ మా ఏరియాలో. పెయింట్స్ పడ్డది ఎవ్వరిది కట్ అయితే లేదు గాయస్. చూడవచ్చు మీరు, ఆ పిల్లది మన గుడ్డ మాంజ్ ఉంది గాయస్, మన లేకపోతే ఆ బర్బకి ఇప్పటికీ తెగిపోతుండే మాంది. కట్ అయింది వరుణ్ అయితే డాన్స్ చేస్తుండు గాయస్. మస్తు హ్యాపీ అనేటువంటి 4 కట్ చేసిండు. ఇక మొత్తం వరుణ్ డే ఉంది గాయస్. ఇంకా వీడియో తీయలేను నేను, వీడియో తీయకముందు కూడా ఒక 10-20 కట్స్ ఈజీ కట్ చేసిండు గాయస్ ముందు. అండ్ చూడొచ్చు మీరు, కైట్స్ అయితే కొంచెం ఖాళీ అయినాయి గాలిలో. వెనకాల చాలా వస్తున్నాయి గాయస్, ఇక్కడ కట్ అయిపోయి వస్తున్నట్టుంది గాయస్ ఈ కైట్. చూడొచ్చు వీళ్ళు వచ్చి గుంజుకొని పోతున్నారు గాయస్ ఆ బిల్డింగ్ పైకి మొత్తం. ఏం కాదు గాయస్, అలా ఉండాలి గాయస్. ఇది కట్ చేసేసిండు గాయస్ వరుణ్ చూడక ముందుకే మంది. నేను పెయింట్స్ అసలు నాకు చెప్పట్లేడు గాయస్ వరుణ్ పెయింట్ చేస్తుండో వేయట్లేడో అని. ఇక్కడికి ఇంత పైకి తీసుకొని వచ్చి ఇట్లా డీలిట్స్ కట్ చేసిండు గాయస్. వెనకాల నుంచి వేరే కైట్స్ కట్ అయ్యి వస్తున్నాయి గాయస్. దాన్ని లపడ కొట్టడానికి ట్రై చేస్తుంది గాయస్. ఎందుకు వరుణ్ అసలు అవసరం లేదు, మన దగ్గర చాలా కైట్స్ లపడా కొట్టిండు గాయస్. దాన్ని చూడొచ్చు మీరు, లపడా కొట్టిండు దాన్ని. పోయింది ఇందాక తోక ఇట్లా అట్టుకుండే గాయస్. వద్దు మనకు చాలా కైట్స్ ఉన్నాయి.
కానీ ఎనీవే 5 కైట్స్ అయితే కట్ చేసిండు గాయస్. మనకి బిల్డింగ్ పైన ఎన్ని కైట్స్ ఉన్నా సరే గాయస్, మనం దులిపై నుంచి 100, 200, 300 కైట్స్ తెచ్చుకుంటాం. కానీ అయినా కూడా ఒక్క కైట్ దొరికితే చాలా హ్యాపీ ఉంటుంది గాయస్. ఎందుకంటే ఆ కైట్కి మనం కన్నాలేవద్దు, డైరెక్ట్ దొరికిందా ఆ పట్టుకుని ఎగరేసేయాలి అంతే. ఇక్కడ బొబ్బులన్న కూడా పెంచి చేస్తున్నాడు గాయస్. ఇక్కడ వేరే కలర్ బ్లూ ఎగ్ గుడ్డు ఇద్దరు కలిసి ఒకటేసారి వేస్తున్నారు, ఒక్కొక్కడికి వేస్తున్నారు గాయస్. చూడండి గాయస్, ఈ కైట్ కవర్ది బబ్లు అన్నది, అండ్ అక్కడ వైట్ ఎగ్ గుడ్డు నాను అప్పటి నుంచి ఎగరేస్తున్నాడు, ఆ బ్లూ ఓడు అప్పనెంట్ గాయస్. ఇద్దరు కలిసి వేసారు గాయస్ వానికి. వీళ్ళు ఈసారి డీల్ ఎందుకు ఇస్తలేదు నాకు అర్థమవుతలేదు గాయస్. గాలి వస్తలేదు నాకు తెలిసి, వాడే ఇద్దరిది కట్ చేస్తాడు అనిపిస్తుండు. ఆ బబ్లన్న పెంచి తీసిండు గాయస్, బబ్లన్న అయితే పెంచి తీసిండు. అది రెండు చూడండి గాయస్, వాళ్ళు చాలా పెద్ద కైట్ ఉంది గాయస్ వాళ్ళది. ఇంకా పెంచి నడుస్తూనే ఉంది గాయస్ అది. వరుణ్ అయితే కీచి కొడుతున్నాడు గాయస్, ఫాస్ట్ కొడతలేడు, వాడే ఫాస్ట్ కొడుతున్నాడు. ఎవరిది కట్ అవుతుందో తెలియదు. అండ్ వరుణ్ది కట్ అయిపోయింది గాయస్ ఫైనల్లీ. సరే రాంగ్ పెంచ్ తీసుకున్నాడు గాయస్, ఇట్స్ ఓకే, ఏం కాదు, అయితేనే ఉంటాయి. అండ్ ఇప్పుడు బబ్లన్న కైట్ ఎక్కడ ఉంది? బబ్లన్నది కూడా కట్ చేసాను గాయస్ వాడు. అంటే ఇక నేనే దిగాలి గాయస్ ఇక్కడ. ఇప్పుడు వసంత్ భాయ్ ఎగిరేస్తుండు. కైట్ అయితే చాలా బాగుంది, అప్పుడే గాలిలోకి వెళ్ళిపోయింది. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోయింది. ఫ్లాష్ మ్యాన్ లాగా ఎగిరేస్తుండు వసంత్ భాయ్ అయితే, చూడవచ్చు మీరు. సేమ్ ఫ్లాష్ మ్యాన్ ఉన్నట్టు వసంత్ భాయ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, కైట్ పట్టుకున్నారు. అవసరం ఉండదు దానికి. చాలా హ్యాపీగా ఉన్నాడు వరుణ్ అయితే, చూసినట్టయితే మీరు. దూల్పేటలో 100 కైట్లు కొన్నా అంత హ్యాపీ డాన్స్ చేస్తున్నాడు వరుణ్ కైట్ దొరకంగానే. కన్నాలు వేయాల్సిన అవసరం కూడా ఉండదు గాయస్. ఇందాక వీడు కట్ చేసిన మనది, ఇప్పుడు వాడిని కట్ చేయాలి మనం. వసంత్ భాయ్ అయితే ఫుల్ రివెంజ్ తీసుకుంటాడు. డర్కే అంటున్నాడు, క్యాబోలా క్యా వాడు డర్కే మర్రే పిచ్చిజారా అంట గైస్. వాడు వెళ్ళిపోతాడు, భయవాడు వెళ్ళిపోయింది వాడు. మనమైతే ఇక్కడ ఉన్నాం, మన కైట్ ఇక్కడ ఉంది. ఇక్కడ పెంచి పట్టి ఇక్కడ వస్తున్నాయి. ఏ గుడ్డోనికి కట్ చేస్తాడంట, ఫస్ట్ రివెంజ్ తీసుకుంటాడంట వసంత్ భాయ్. గైస్ ఆ మీద కట్ మనమే కట్ చేసినాం. వసంత్ భాయ్ మధ్యలో వేసిండు అని కట్ అయిందని ఇందాక మనం కట్ చేశాడుగా వాడు, అదే అది. వాడు చాలా బాగా కట్ చేస్తుండే, వాడు అందరికీ కట్ చేస్తుండే వాడు. మనం కట్ చేయాలి ఇప్పుడు. వసంత్ భాయ్ కట్ చేస్తాడు, మన రివెంజ్ తీసుకుంటాడు వసంత్ భాయ్. చాలా బాగా ఎగరేస్తుండే వసంత్ భాయ్. మొత్తం విండ్ ప్రాబ్లం గైస్ ఇక్కడ అంతా. విండ్ అసలు బాగాలేదు. వీళ్ళు ముందర కూడా బాగానే ఎగరేస్తారు. ప్రతిసారి సంక్రాంతికి ఇలానే అవుతుంది గైస్, అదేంటో తెలియదు. సంక్రాంతి ముందు మంచిగా ఉంటుంది, సంక్రాంతి తర్వాత మంచిగా ఉంటుంది. సంక్రాంతి టైంలోనే ఇట్లా అవుతుంది గైస్. ఇది ఎందుకో అలా. ఏ గుడి గేజమనే పోతుంది వసంత్ భాయ్. వాడు దులుపుకుంటూ భయపడ్డాడు గైస్. వాడు మనకు అర్థమైపోయింది, వాడు మనం గుంజి పడేసేస్తామని ఆడు వెళ్ళిపోయాడు భయవాడి. పతంగ ఎగిరేరు గైస్. ఇంట్లో ఇంకెంతసేపు కూర్చుంటారు, రండి పిల్లి మీకు రండి. గాలి గాడి వాళ్ళు ఒక్కొక్కరు నడువరి బిల్లి మీకు రారు అందరూ. కూడా ఆస్ట్రేలియా కైట్ తీసుకొని వచ్చింది. ఇది ఆస్ట్రేలియా కైట్, ఇది వాడిని కట్ చేయాలి మనం. మన ఇండియాలో ఆస్ట్రేలియా కైట్ అవసరమా గైస్? వావ్ 7 crore. రెస్పెక్ట్ ఎవ్రీ నేషన్ అంటారా? ఓకే ఓకే, ఫస్ట్ ఇది తీసుకురా, ఫస్ట్ ఈ గుడ్ తీసుకురా. వాడు మళ్ళీ ఎగిరేద్దాడు, 20 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి వాడు. అట్లా కట్ చేయాలి ఇప్పుడు అంది. మళ్ళీ బిల్డింగ్ మీకే రావద్దు, అట్లా కట్ చేయాలి అంది. మరీ కొద్ది క్షణాల్లో పడబోతుంది. పెంచ్ పడిపోయినట్టే. వీళ్ళ గైసాలు కట్ చేసినాం. వాడు అప్పటి నుంచి ఎగిరేస్తుండు అట్లా ఎట్లా పోయింది చూసిరుగా గైస్. అట్లుంటుంది వసంత్ భాయ్తో. వసంత్ భాయ్తో అట్లుంటుంది. అని అర్థం కూడా అట్లా కట్ చేసినామా అంది. ఓకే, సో మన కట్టయితే కట్ అయింది. ఇప్పుడు కొత్త కట్ ఎగిరేసాం మనం. చూసారు కదా ఈ బ్లాగ్. ఈ రోజు గాలి లేదు గాయస్. సరే ఎందుకునేమో చాలా డిఫరెంట్ ఉంది. అక్కడ అక్కడ 4 వరకు గాలి వచ్చింది, దాని తర్వాత అసలు గాలే లేదు. మేము 4 o'clock బ్లాగ్ చేద్దాం అనుకున్నాము, గాలి వస్తలేదు. ఇక కైట్స్ ఎగరడం కూడా కష్టం ఉంది గాయస్. చూడండి ఇప్పుడు కొన్ని ఏదో పైన కొన్ని ఉన్నాయి, ఇదొకటి ఏదో కొన్ని ఉన్నాయి గాయస్. అసలు గాలి వస్తలేదు.
నేను చూపిస్తాను కానీ మొత్తం కిందకి అయిపోతుంది, అసలు గాలి వస్తలేదు సార్, ఏమైందోనేమో చాలా డిసప్పాయింట్మెంట్ గైస్ ఈ రోజు అయితే. చాలా వేసేద్దాం అనుకున్నాం బ్లాగ్, అంటే 4 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, గాలి వస్తలేదు. అయిపోయింది గైస్ ఎలా. ఓకే గైస్, ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, మనం చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీరు ఇంకా కామెంట్ చేస్తుండండి ఎక్కడెక్కడ కొత్త కొత్త ప్లేసెస్. ఓకేనా గైస్, సైనింగ్ ఆఫ్.